ఇమ్మాన్యుయల్కి పగిలిపోద్ది అన్నారు. ఏం పగిలిపోయింది, తుస్సు అనిపించారు. దానికి అంత బిల్డప్ ఇచ్చింది. అది అప్పుడు నిజంగా ప్రోమో కోసం చేసినట్టే కదా, అంత పెద్ద కంటెంట్ ఇవ్వచ్చు. మాస్క్ మ్యాన్ ఎడాదిగా 2 వారాలు తిట్టారు. మన ఎవరు ఇతని పేరేంటమ్మా, కళ్యాణ్ అండ్ మనీష్ని ఎగాదిగా తిట్టారు. ప్రియా శ్రీజాని నోరు పారేసుకుంటుంది, మీరు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు తిట్టారు. మరి అంత దమ్ము అయేషాని ఎవరు మన మాధురిని రమ్యని అడిగే ఎంత ధైర్యం ఎందుకు రాలేదు? ఇప్పుడు అక్కడున్న ఆడియన్స్ కూడా నిజంగా అనకూడదు కానీ అసలు ప్రియాని శ్రీజాని పట్టుకొని నోర్లు ఉన్నాయని మాట్లాడేస్తున్నారు, మీ నోరు తగ్గించండి, సౌండ్ తగ్గించండి, ఇన్ని మాట్లాడిన ఆడియన్స్ ఎందుకు ఈరోజు కూర్చున్న ఆడియన్ పోలింగ్లో ఎవరు కూడా మాధురి అలా కళ్యాణ్తో మాట్లాడడం తప్పు సార్, నేను ఖండిస్తున్నాను అని ఎందుకు వాళ్ళు మాట్లాడలేదో నాకు తెలియదు. సో ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ స్క్రిప్టెడ్ అనమాట. బికాస్ అక్కడున్న ఆడియన్ పోల్ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ కంటెంట్కి కావాల్సిన పోల్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారని నాకు అనిపించింది. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ స్క్రిప్టెడ్. బికాస్ ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఇలా తప్పు చేశారు, ఇలా రైట్ చేశారని మాస్క్ మ్యాన్ అడిగించారు కదా, ఓ మాస్క్ మ్యాన్ని ఇలా అడుగుతున్నారని బర్నీ గారిని కూడా అడిగారు లాస్ట్ వీక్. మరి ఈ వీక్ ఎవరు ఎందుకు మాధురిని ఖండించలేదు, ఎవరు ఎందుకు మాధురిని క్వశ్చన్ చేయలేదు, ఎవరు ఎందుకు రమ్యాని క్వశ్చన్ చేయలేదు కళ్యాణ్ విషయంలోనే నాకు అర్థం కాలేదు. సో ఈ ఇద్దరు విషయాల్లో నాకు లిటరలీ నచ్చలేదు అనమాట. దివ్య విషయంలో నాకు ప్రీవియస్గా ఉన్న పాయింటే, శ్రీజ దివ్యని ఏ విషయం అయితే క్వశ్చన్ చేసిందో అప్పుడు దివ్య తనది పాయింట్ కరెక్ట్ అని చెప్పిన దివ్య ఇప్పుడు తన కౌంటర్ పార్ట్గా వచ్చిన వ్యక్తితో తన పాయింట్ తప్పని ఎలా చెప్తుంది, తన స్టేట్మెంట్ తనకే కాంట్రడిక్ట్ అవుతుంది కదా. సో అది నాకు నచ్చలేదు అనమాట. సో అది తప్పించి మిగిలిన అన్ని విషయాలు ఓకే. ఇంకా అంత మించి పెద్ద మ్యాటర్ ఏం లేదండి. నాకైతే అసలు లిటరలీ ఈ ఎపిసోడ్ నచ్చలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ప్రోమో చూసి కూడా వావ్ ఈరోజు అయిపోతుంది, బాగుంటుంది, మస్తు మజా ఉంటుంది అనిపిస్తుంది. నాకు సార్ హోస్టింగ్ బాగుందని ఎవరెవరైతే చెప్తున్నారో దయచేసి మళ్ళీ రీఫ్రేమ్ చేసుకొని చెప్పండి. బికాస్ అడగడానికి క్వశ్చన్స్ ఇంకా బెటర్ క్వశ్చన్స్ అడగొచ్చు అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ దయచేసి ఆ మాట చెప్పి అదొక ప్రోగ్బండం చేయకండి. బికాస్ దానివల్ల వాళ్ళు ఇదే ఫీడ్బ్యాక్ తీసుకొని ఓ బాగుంది అని అడగకుండా వదిలేస్తున్నారు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఒక కంటెస్టెంట్కి ఒక కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్, ఇంకో కంటెస్టెంట్కి ఇంకో కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ చేస్తే దెన్ బిగ్ బాస్ అందరికీ ఒకటే అని చెప్పే స్టేట్మెంట్కి విరుద్ధంగా ఉన్నట్టు అనమాట. యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్, యాజ్ ఎ బిగ్ బాస్ లవర్, దిస్ ఎపిసోడ్ ఈజ్ వెరీ వెరీ disappointing because the foul language that Madhuri or Ramya has used, the character assassination that they have made, దాన్ని క్వశ్చన్ చేయకపోవడం అనేది దానికంటే వరస్ట్ ఇంకొకటి లేదనమాట. సో ఈ విషయంలో నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. నాతో అంగీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ వాళ్ళందరూ లైక్స్ చేసి ఈ వీడియో వైరల్ అయ్యే చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఓకే, బాయ్. అండ్